నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, ఉపదేశమును అంగీకరించినప్పుడు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10:17 దేవుని వాక్యం లాగా రాయబడింది. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఉపదేశమును అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని భూలోకంలో ఆయన నామ సంకీర్తన కింద, ఆయన వాక్యపు వెలుగులో ఉండటానికి దేవుడు మనల్ని పిలిచారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఉపదేశ క్రమాన్ని మనం అంగీకరించినప్పుడు జీవ మార్గంలోకి వెళ్ళిపోతాం. చూడండి, సొలొమోనుకి దావీదు దేవుని ఉపదేశ క్రమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం ఆ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, కుమారుడికి తండ్రి చెబుతున్నాడు, అయ్యా దేవుని ఉపదేశ క్రమంలో ఉండు, ఆయన ఆజ్ఞను పాటించు, ఆయన వాక్యాలను అనుసరించిన అడుగులు వేసినప్పుడు, ఆయన కట్టలను అనుసరించిన ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీకు జీవ మార్గాన్ని ఇస్తాడు. చూడండి, తండ్రి కుమారుడికి జీవ మార్గాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఉపదేశ క్రమం అంటే మనం కూడా మన ఆలోచనలు, మన భావాలు, మన తెలివితేటల ప్రకారం నడవడం కాదు, కానీ దేవుని యొక్క అనంతమైనటువంటి వాక్యపు వెలుగులో మనం ప్రయాణం చేసేటువంటి వారుగా ఉండాలి. జీవ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ వెలుగులో జీవపు వెలుగుకి మనం దేవుడు వారసులుగా చేస్తాడు. సొలొమోను కూడా చూడండి, నా తండ్రి దేవుడు నాకు ఇటు భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంత రాజరకపు జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవ మార్గంలో నేను ముందుకు వెళుతున్నాను. ఆ ఉపదేశ క్రమం కింద ఉన్న నాకు జీవ మార్గాన్ని కూర్చున్నటువంటి గొప్ప ప్రత్యక్షతలో ప్రభు నాకు అనుగ్రహించాడని దేవుని ఏం చేస్తున్నాడు తెలుసా? కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు. అందుకని ఉపదేశ క్రమం కింద ఉన్న మనము జీవ మార్గం కింద ఉన్నామని సత్యాన్ని గ్రహించి ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యపు ఉపదేశ క్రమం కిందకి ప్రయాణం చేయవలసినటువంటి వారమే మనందరం కూడా ఉన్నాం. అలా ఉన్నప్పుడు గద్దింపునకు లోపడివాడు ఏమవుతాడంటే త్రోవ తప్పుడు. గద్దింపుకు లోపడాలి. తల్లిదండ్రులు మనల్ని గద్దించినప్పుడు మనం లోపడాలి, దైవ సేవకులు గద్దించినప్పుడు మనం లోపడాలి. అప్పుడు ఉపదేశం క్రమం కింద ఉన్న వాళ్ళు లోపడే మనసుతో ముందుకు వెళతారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరి జీవితాల్లో అయ్యా ఉపదేశ క్రమం మాకు జీవాన్ని ఇస్తుందని, మా అందరికీ నీ ఉపదేశ క్రమంతో ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.